ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం, ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం, ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం ఆదివాసులు జరుగుతున్న మంచి చెడు చర్చించేందుకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఓ మంచి వేదిక అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ఎంత ఎత్తుకెదిగినా మన జాతి గొప్పతనం, మూలాలు, మన సంస్కృతి, జీవన విధానాలు ఎప్పుడూ మర్చిపోకుండా కాపాడుకోవాలన్నారు. రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ, మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునేటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది. దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు మాత్రము మరి అటవీ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడటువంటి వన సంపద మీద, నీళ్ల మీద, నిధుల మీద, అడవుల మీద మాత్రము వాళ్ళ యొక్క ఆక్రమణ కొనసాగిస్తుంది. దాన్ని ప్రశ్నిస్తే మరి అనేక రూపాలలో ఆదివాసీ బిడ్డలు